వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విహెచ్. తెలంగాణ అభివృద్ధి కోసం దావోస్ వెళ్లిన సీఎం పై కమెంట్స్ చేయడం సరికాదన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పరిపాలించారని 10 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు విహెచ్. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించామన్నారు. ధరణి కమిటీ వేశామని, శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ఇక మాజీ సీఎం ఫామ్ హౌస్ లో ఉండిపోయారని, ఎప్పుడు బయటికి వస్తారో తెలియదని అన్నారు. ఇక మిగిలిన వారు మాత్రం మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ గల్లంతు అవుతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ గల్లంతు అయ్యేది మీరేనని వ్యాఖ్యానించారు. ఆయన స్టేట్మెంట్ చూడండి. రేవంత్ అదానీ అలై బలై దొంగ అన్నావు, దావోస్ లో ఎలా కలిశావు, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయం. నాకు నవ్వాలనా ఏడ్పాలనా అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండ్రా పోయి దావోస్ లో? ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని దావోస్ లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను ఇక్కడ దేవాలని. అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు. అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయాలని పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానిక తిట్టినోడు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నెల కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుండ్రా బాబు. 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఓపిక పట్టినమా లేదా? అదేవిధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు. 10 ఏళ్ల కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తాన్నది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తాన్నది. ఆమెకు తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని, అయినా ఇచ్చింది. అది కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? దిగజారుడు రాజకీయాలు. నిన్నటిదానిగా ఏదో దావోస్ లో అన్నాడట, దొంగ అన్నావు. ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ ఆయన తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ వారు చదువుకున్నవాడు, ఆయన ఇతర దేశాలలో చదువుచ్చుడు. ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది. అంటే డెస్పరేట్ అయిపోయినారు. అరే షార్ట్ ఏం కొట్టిర్రా బాబు, మా సంగతి ఏందని రోజు వాళ్ళు పార్టీ వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మేము అన్ని చేస్తాంరా బాబు, తొందర ఎందుకు? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, హరిజన్ ముఖ్యమంత్రి చేసిండ్రా. ఇవాళ మేము డిప్యూటీ సీఎం హరిసేం చేసినామా లేదా?